అంటే సాధారణంగా 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ ఆఫ్ హెమటోమా, స్టేజ్ ఆఫ్ ఆర్గనైజేషన్, స్టేజ్ ఆఫ్ హీలింగ్, స్టేజ్ ఆఫ్ రీమోడలింగ్ అనమాట. ఏమవుతుందంటే ఒకసారి ఫ్రాక్చర్ అయిన వెంటనే ఆ ఫ్రాక్చర్ అయిన బోన్ ఆ ఎండ్స్ దగ్గర నుంచి ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో అక్కడ చోట నుంచి బ్లీడింగ్ మొదలవుతున్నమాట. బ్లీడింగ్ అయిన మరుక్షణం నుంచి కూడా హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక ఎముక సాధారణంగా మునుపటి వలె మారాలి అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత కాలు ఎముకల్లో కనీసం 3 నెలలు పడుతుంది. అదేవిధంగా చేతి ఎముకల్లో అయితే 6 వారాలు పడుతుంది. ఒకసారి ఫ్రాక్చర్ అయిన తర్వాత సాధారణ స్థితి చేరుకోవడానికి ఎటువంటి సెంటర్లో కానీ ఎటువంటి గొప్ప ఫిక్సేషన్ చేసినా కూడా సాధారణంగా నడడానికి 4.5 months పడుతుంది. రీప్లేస్మెంట్స్లో అయితే ఏంటంటే 2వ రోజుని 3వ రోజుని నడిపించడం కుదురుతూ ఉంటుంది. అంచేత ఎప్పుడు కూడా కనీసం ఫ్రాక్చర్ అయిన తర్వాత కాలు ఎస్పెషల్లీ లాంగ్ బోన్స్ అంటే తొడ ఎముక అంటే ఫీమర్ కానీ లేదా కాల్లో ఉండే ఎముకలు టిబియా ఫిబులా కానీ లేదా యాంకిల్ ఫ్రాక్చర్స్, టిబియల్ కాండైల్ ఫ్రాక్చర్స్, ఫిమరల్ కాండైల్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ కూడా అంటే కాండైల్ ఫ్రాక్చర్స్ అంటే మోకాలు చుట్టూ మోకాలు జాయింట్లో ఉండే ఎముకలు కాండైల్స్ అంటామట. ఆ ఏరియాని ఆ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కనీసం 6 వారాల పాటు కాలు కింద పెట్టకుండా ఉంచడం చాలా మంచిది. ఎముకలు అతుక్కునే కాలంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఎంత గొప్ప సెంటర్లో కానీ ఎంత గొప్ప సర్జన్ చేసినా కూడా 2% కాంప్లికేషన్ ఎవరికన్నా రావచ్చు, ఏ పేషెంట్ కన్నా రావచ్చు. మొట్టమొదటిగా ఏ ఆర్థోపెడిక్ సర్జన్ అన్నా వరి అయ్యేది ఇన్ఫెక్షన్ గురించి. ఇంచేతంటే ఆర్థోపెడిక్స్ లో ఇన్ఫెక్షన్ వస్తే, కంటికి ఇన్ఫెక్షన్ వస్తే ఎంత ప్రమాదమో ఎముక కూడా ఇన్ఫెక్షన్ వస్తే అంతే ప్రమాదం. ఒక పేషెంట్కి ఒకసారి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత చక్కని యాంటీబయాటిక్స్ కంట్రోల్ చేసిన తర్వాత మన పేషెంట్ అదృష్టాన్ని బట్టి పూర్తిగా తగ్గొచ్చు. కొంతమందిలో అంటే కనీసం 10 నుంచి 20% వరకు కూడా భవిష్యత్తులో ఎప్పుడన్నా అంటే 6 నెలల నుంచి 60 సంవత్సరాల వరకు అంటే హిస్టరీలో, మెడికల్ హిస్టరీలో చిన్నప్పుడు ఒక 6 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో చెట్టు మించి పడిపోయినప్పుడు ఆ పేషెంట్కి అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పటి సందర్భాన్ని బట్టి ఆ వైద్యం చేయడం జరిగింది, ఆ ఇన్ఫెక్షన్ తగ్గింది. అదే పేషెంట్ 60 సంవత్సరాల తర్వాత అక్కడే మళ్ళీ చీము బయటకు వచ్చింది అనమాట. అంటే ఇంతకాలము కూడా ఈ పేషెంట్కి ఆ వ్యాధి, ఆ బ్యాక్టీరియా అక్కడ సుప్తావస్థలో ఉంది. పేషెంట్ ఏజ్ పెరిగినప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ జనరల్ కండిషన్ డిటీరియేట్ అయినప్పుడు అంటే డయాబెటీస్ కానీ, ఇమ్యూనో కాంప్రమైజ్ ఇటువంటి వ్యాధులు లేదా క్యాన్సర్ వంటి వ్యాధిని బారిపడినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రివైవ్ అయ్యి పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. విరిగిన ఎముకలకు చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అక్కడతో ట్రీట్మెంట్ అయిపోలా. పేషెంట్కి జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అవడానికి మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవాలి. పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత మొదటి రోజున కూర్చోబెట్టడము, 2వ రోజుని వ్యాయామం మొదలు పెట్టడము, 3వ రోజున వాకర్ నుంచి నడిపించడం జరుగుతూ ఉంటుంది. అందులో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, పేషెంట్ మానసికంగా కృంగిపోకుండా, 2 పేషెంట్ ఎంత తొందరగా మొబిలైజ్ అయితే హీలింగ్ అంత బాగుంటుంది, జాయింట్ స్టిఫ్ అవ్వడం అటువంటి లేకుండా ఉంటుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ రోజులు పేషెంట్ బెడ్ మీద పడుకోవడం వల్ల వీపు వెనకాల వచ్చే బెడ్ సోర్సు లేదా పల్మనరీ ఎంబాలిజము లేదా చెస్ట్ ఇన్ఫెక్షన్ అంటే న్యూమోనియా లేదా ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు అలా మంచం మీద పడుకుని ఉండడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ వచ్చే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి మేము ఫస్ట్ 24 hours పేషెంట్ బాగా రెస్ట్లో ఇచ్చేసేసి 24 గంటల తర్వాత పేషెంట్ని సైడ్ కూర్చోబెట్టి నీ ఎక్సర్సైజ్ చేయడం కానీ లేదా యాంకిల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అప్పర్ లిమ్ అంటే ఈ చేతికి కానీ లేదా మోచేతికి కానీ ముంజేతికి కానీ ఆపరేషన్ అయిన తర్వాత ఆ సమస్య ఉండదు. సాధారణంగా 6 గంటల తర్వాతే పేషెంట్ కూర్చోబెట్టి ఎక్సర్సైజులు మొదలు పెడతా ఉంటాం. చికిత్స తర్వాత ఎముకలు మునుపటిలాగే దృఢంగా మారతాయా? ఎన్ని చెప్పినా కూడా ఒకసారి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆ బోన్ ఎప్పటికీ ఫ్రాక్చర్ బోనే. ఇంకేతంటే కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత నేను చెప్పినట్టు 2.5 సంవత్సరాల తర్వాత ఇంప్లాంట్ తీయించుకుని ఎక్కడో చోట స్ట్రెస్ అయ్యి విరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రైమరీ ఫిక్సేషన్ జరిగినప్పుడు అంటే తొలిసారి ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్ ప్లేట్ పెట్టినప్పుడు ఆ ప్లేట్ కింద సర్క్యులేషన్ దెబ్బతింటుంది అనమాట. అంచేత బోన్ గట్టిగా అనిపించినా కూడా అక్కడ సర్క్యులేషన్ దెబ్బతిని ఆ బోన్ బాగా స్క్లీరోజ్ అయిపోతుంది, అంటే చచ్చుబడిపోతుంది అనమాట. మనకి బోన్ ఏమో పైకి మామూలుగా ఉంటుంది, పేషెంట్ మామూలుగా నడుస్తూ ఉంటాడు, కానీ లోపల శక్తి ఉండదు. ఎప్పుడన్నా ఇటువంటి పేషెంట్ ఏదైనా అకస్మాత్తుగా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కానీ లేదా ఎత్తు నుంచి జంప్ అయినప్పుడు ఎక్కడైతే వీక్గా ఉందో ఆ ఏరియాలో అయ్యి రీఫ్రాక్చర్ అయ్యే దాఖలాలు చాలా ఉన్నాయి. ఎముకలకు అమర్చిన రాడ్స్, ప్లేట్స్ ని ఎంతకాలం ఉంచుతారు? సాధారణంగా 2.5 సంవత్సరాలు వండిస్తాం. అదే చేతిలో వేసినవి అయితే మాత్రం 1.5 సంవత్సరం వండిస్తూ ఉంటాం.
ఇండియన్ ఇంప్లాంట్స్ వేస్తే చెప్పిన టైంకి తీయడం మంచిది. ఇంచేతంటే 90% ఇంప్లాంట్స్కి క్వాలిటీ కంట్రోల్ అనేది లేకుండా పోతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ ఒక్కొక్కసారి తీసేటప్పుడు కూడా ఒక ప్లేట్ వేసి ఒక 6 స్క్రూస్ వేసిన తర్వాత 5 స్క్రూస్ వచ్చేసి 6 చోట స్క్రూ రాకుండా థ్రెడ్ ఇరిగిపోతే తీయడం చాలా కష్టమైపోతుంది అనమాట. ఒక్కొక్కసారి టైటానియం ఇంప్లాంట్స్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ చేసినప్పుడు తీయకపోయినా అంత ప్రమాదం ఉండదు. అలా అని చెప్పి 100% ప్రూఫ్ అని చెప్పను. వేరే ఇండియన్ ఇంప్లాంట్స్ చేసుకుంటే మాత్రం ఎంత చెప్పిన టైంకి సరే అతుకున్న తర్వాత డాక్టర్ గారి చేత తీయించేసుకోవడం అవుతుంది. విరిగిన